Hi students, I am Ramesh, senior faculty. సో ఈ కులగణన అనే కాన్సెప్ట్ రైట్ దాదాపు ఇండియాలో ఒక 13% పాపులేషన్ ఎంతండి, ఒక 13% పాపులేషన్ ఈ కులాలపై ఆధారపడుతున్నట్లు కొంత డేటా ఉన్నది. కానీ కులాల విషయంలో చూసినట్లయితే వీళ్ళు అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్స్ పైన ఆధారపడడం, కులాల మధ్య కూడా వాళ్ళకు వచ్చే ఇన్కంలో కూడా కొంత సమానత లేకపోవడం, రైట్, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి కులాలపై ఆధారపడుతున్న వారి ఇన్కమ్ చాలా తక్కువగా ఉండడం అనేది ఒక ప్రాబ్లంగా ఉన్నది. కాబట్టి కులగణన అనేది ఇప్పుడు కాదు, 1881 నుండి 1931 వరకు అది మామూలుగా ఇది చేయడం జరిగింది. ఇది బ్రిటిష్ వారి కాలంలో. యాక్చువల్గా ఫస్ట్ సెన్సెస్ మనకు 1872లో జరిగింది. జనాభా అనేది ఇవాళ మనం చేయాలా, జనాభా గణన చేయాలి. ఎందుకు చేయాలా జనాభా గణన అన్నప్పుడు ఏమైందంటే, మార్కెట్లో ఒక 2 శక్తులు ఉంటాయి, మీకు తెలుసు. మార్కెట్లో ఏముంటాయండి? మార్కెట్ అనగానే కొనేవారు అమ్మేవారు కదా, కొనేవారు అమ్మేవారు. ఇప్పుడు జనాభా అనేది ఈ కొనేవారిని ఏమంటాం మనం? డిమాండ్ అంటాం. ఇలా అమ్మేవారిని ఏమంటాం మనం? సప్లై అంటాం కదా. మరి ఇప్పుడు ఈ జనాభా అనేది డిమాండ్ సప్లై అంటే ఇది డిమాండ్ కిందకి వస్తుంది, దీని కిందకి వస్తుంది డిమాండ్. డిమాండ్కి సమానంగా ఏం కావాలా? సప్లై కావాలా. సప్లైలో ఏముంటుందండి? వస్తువులు సేవలు ఉంటాయి కదా, వస్తువులు ఉంటాయి కదా. ఈ వస్తువులు అన్నింటిని ఏమంటారండి మనము? ఎకానమీ అంటాం. ఏమంటాం? ఎకానమీ అంటాం, ఆర్థిక వ్యవస్థ అంటాం. కాబట్టి జనాభాను పెంచడం అనేది గొప్ప కాదు. పెంచిన జనాభాకు సరిపోయే విధంగా ఎకానమీ పెంచుకోవాలా. లేదు జనాభాను పెంచుతా, ఎకానమీ నా వల్ల కాదు అంటే అప్పుడు ద్రవ్యోల్బణకు గురవుతావు. దేనికైతే ఇన్ఫ్లేషన్. ఇవాళ భారతదేశానికి దగ్గర ఫ్రెండ్ ఎవరంటే ద్రవ్యోల్బణం. 47 నుంచి ఇప్పటివరకు అదే గొడవ. ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఏం చేయాలండి? వస్తువులను పెంచాలి. ఆర్బీఐ చేస్తుందండి వస్తువులు పెంచడు కాదు, రెపో రేట్ని పెంచుతా, రివర్స్ రెపో రేటు పెంచుతా, అంత పిచ్చి కథలండి అవన్నీ. ఇలా ద్రవ్యోల్బణానికి మందు సప్లై, రెపో రేటు కాదు. ఆ విషయం అర్థమైందా? అది సరే వదిలేయండి. ఇక్కడ విషయం జనాభా అనేది తప్పకుండా మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాలా, రైట్. ఆ క్యాలిక్యులేషన్ మనకు తెలుసు ఎప్పుడు స్టార్ట్ అయింది. 1872 ఫస్ట్ సెన్సెస్. తర్వాత 10 yearsకి ఒకసారి చేసే కార్యక్రమం చేసాం మనం. 1881లో ఈ జనాభాతో పాటు క్యాస్ట్ సెన్సెస్ అంటే ఇది కులగణన కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అన్ని కులాలు సమానమైన ఆదాయం ఇవ్వడం లేదు. తర్వాత ఈ కులంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉపయోగించే పరికరాలు ఎక్విప్మెంట్స్ అవుతున్నాయో అది అవుట్డేటెడ్గా ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క జీవితాలు మారడం లేదు. కాబట్టి ఆ కులాల పైన కాన్సన్ట్రేషన్ చేయడానికి తప్పకుండా కుల గణన అవసరమని వాళ్ళు భావించేశారు. అయితే 1931లో ఇవాళ 4147 కులాలు ఉన్నట్లు ఇలా పేర్కొనడం జరిగింది. 4147 అర్థమైందా? ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఈ కులాల కోసం మనం ఇలా వీళ్ళ యొక్క జీవితాలను డెవలప్ చేయాలా, వీళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాలా అనే కాన్సెప్ట్తో మనం కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1978లో ట్రైజమ్ ఒక ప్రోగ్రామ్ చేశాం, ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా 1992లో సిత్రా చేసినాం. సిత్రా అంటే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ ఫర్ రూరల్ ఆర్టిజాన్స్, సిత్రా అనే పథకం చేశాం, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా ఇది స్ట్రీట్ వెండర్స్ ఇది ఆత్మనిర్భర్ నిధి అని ఒకటి చేశాం, ఇది 2020లో. అదేవిధంగా పిఎం విశ్వకర్మ, ఇట్లా కొన్ని ప్రోగ్రామ్ చేసాం మనం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రైజమ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సిత్రా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం విశ్వకర్మ, ఇట్లా కొన్ని ప్రోగ్రామ్ చేశాం. ఇది 1979 ఆ ప్రాంతంలో, ఇది 1992 ఆ ప్రాంతంలో, ఇది 2020 ప్రాంతంలో,
2023 ఈ ప్రాంతంలో, రైట్. కాబట్టి ఇవన్నీ ఎందుకు అనే మనకు ఆలోచన వస్తుంది. ఓకే, కాబట్టి ముఖ్యంగా ఏంటంటే సమాజంలో అసమానతలు అనేది ఉండకూడదండి, తగ్గించాలి, రైట్. అసమానతలు మనం గత క్లాస్లో పేర్కొన్నాం. ఒక 6 రాష్ట్రాలు, మీరు ఇలా మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, అదే రకంగా ఇలా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్, ఈ 6 రాష్ట్రాలు దేశంలో ఇలా 52% జీడిపిని కలిగి ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల మధ్య అసమానతలు ఉండకూడదు, ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు, ఇలా వ్యక్తుల మధ్య అసమానతలు ఉండకూడదు, ఇలా కులాల మధ్య కూడా అసమానతలు ఉండకూడదు. కాబట్టి ఈ అసమానతల వల్ల ఏమొస్తుంది మనం డిస్కస్ చేసినాం. దీనివల్ల ఏంటంటే మనకు ద్రవ్యోల్బణం వస్తుంది, రైట్, ద్రవ్యోల్బణం. కాబట్టి ఈ సమస్య వల్ల మనము ఈ కులాల పైన ఫస్ట్ సెన్సెస్ తీసుకోవాలా అన్న కాన్సెప్ట్ మనకు రావడం జరిగింది. దానికోసం ఓకే. అయితే 1951లో ఫస్ట్ సెన్సెస్ అయింది. ఎప్పుడైందండి? 51. ఎప్పుడు? స్వాతంత్రం వచ్చిన తర్వాత. అసలు సెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయండి? 1872లో స్టార్ట్ అయింది. ఓకేనా, రైట్. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది? 51లో స్టార్ట్ అయింది. 51లో మనం ఏం చేసినాము? ఇక్కడ జనాభాను లెక్కించినాము, ఎస్సీ ఎస్టీ లెక్కించినాము. క్వశ్చన్ ఏమంటారంటే మేధావులు, మీరు ఎస్సీని ఎస్టీ లెక్కించినప్పుడు అర్థమైందా, మరి ఈ బీసీలు ఎందుకు లెక్కించలేదు? ఈ అదర్ క్యాస్ట్, ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా లెక్కించాలి కదా. ఎందుకంటే బీదలు అనేవారు ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడైతే సమాజం లోపల అసమానతలు చోటు చేసుకుంటాయో అక్కడ ద్రవ్యోల్బణం వస్తుంది, అక్కడ ఫాస్టర్ గ్రోత్ రేట్ ఉండదండి, స్లోవర్ గ్రోత్ రేట్ ఉంటుంది, చాలా నెమ్మది వృద్ధి రేట్ ఉంటుంది. కాబట్టి పొరపాటున అసమానతలు అంటే మనం 100% సమానత్వం మనం కోరుకోవడం లేదు. 100% సమానత్వం అంటే అది కమ్యూనిజం, హైలీ ఇంపాసిబుల్. కానీ కొద్దిపాటి అసమానతలు ఉన్నా ప్రాబ్లం కాదు, దాన్ని సోషలిజం అంటారు. కమ్యూనిజం కాకపోయినా పర్లేదు, కానీ సోషలిజం కావాలా అనే కాన్సెప్ట్. ఇలా అట్లా ఉంటేనే ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. లేదు సమాజంలో కొద్దిమంది సంపాదిస్తారు, కొద్దిమంది తింటారు, మిగతా వాళ్ళు బెదిరికలు ఉంటారంటే అది వర్కౌట్ కాదండి. కాబట్టి ఈ కులగణన అనే కాన్సెప్ట్ మనకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇలా 51లో ఫస్ట్ లెక్కలు తినప్పుడు మన చేసిన పెద్ద పొరపాటు, బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, మీరు జనాభా లెక్కించారు బాగానే ఉంది, ఎస్సీని లెక్కించారు బాగానే ఉంది, ఎస్టీ లెక్కించారు బాగానే ఉంది, మరి బీసీ ఎందుకు లెక్కించలేదు? ఆ వాళ్ళు కులాలే కదా, లెక్కించాలి కదా, ఆ ఇంగితజ్ఞానం ఉండాలి కదా, మరి ఎందుకు చేశారు? అది బ్లండర్ మిస్టేక్. అర్థమైందా? కమ్ టు ద పాయింట్. సరే, ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఇలా మనము చర్యలు తీసుకుంటున్నాము, చాలా బాగున్న చర్యలు, రైట్. కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలన్నా దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ లెక్కలు కావాలి, లెక్కలు. ఓకే, కాబట్టి ఇలా మీకు సెన్సస్ లెక్కలు అనేది డిమాండ్ ఆఫ్ సప్లై అంటే డిమాండ్ కిందకి వస్తుంది. కాబట్టి దేశంలో అన్ని కులాలు, జనాభా అదంతా డిమాండ్ కిందకి వచ్చినప్పుడు దానికి సమానంగా మీరు సప్లైని అంటే ఇలా ఆర్థిక వ్యవస్థను సృష్టించాలి. అప్పుడే ఇలా దేశం కరెక్ట్గా డెవలప్ అవుతుంది. ఓకేనా, రైట్, కమ్ టు ద పాయింట్. అయితే ఇప్పుడు ఫస్ట్ లెక్కలు ఎప్పుడండి? స్వాతంత్రం వచ్చిన తర్వాత 51 పాపులేషన్ ఎస్సీ ఎస్టీ. ఓకేనా, రైట్. ఇక్కడ 1961లో ఏం చేసిందంటే రాష్ట్రాలకు కేంద్ర అవకాశం ఇచ్చింది. ఏమంటే మేమైతే చేయలేదు, మీరు చేసుకోవచ్చు. ఏ లెక్కలు? కుల గణన చేసుకోవచ్చు. స్టేట్స్ ఆర్ గివెన్ పర్మిషన్ టు రైట్ ఇన్వాల్వ్ ద సెన్సస్ బిలాంగ్స్ టు రైట్ క్యాస్ట్. ఇది కేంద్రం చెప్పింది. ఇప్పుడు సెన్సస్ అనేది ఇలా మీకు సెంట్రల్ లిస్ట్ కదా, ఇలా సెన్సస్ యాక్ట్ కూడా ఉంది కదా 1948లో. నువ్వు చేయకుండా రాష్ట్రాలకు ఎందుకు ఉపయోగపడి నాకు అర్థం కాదు. సెన్సస్ అంటేనే నీ బాధ్యత. ఇలా 1948లో సెన్సస్ యాక్ట్ ఉంది, అవునా? అలాంటప్పుడు నువ్వేందుకు చేయలేదు? రాష్ట్రాలు చేసుకోమన్నాం, చేస్తాయి, అవి చేస్తాయండి. ఇది 61లో జరిగిన విషయం. 71లో కమిటీ వచ్చింది, సత్యనాథన్ కమిషన్. వాళ్ళు ఏం చేశారంటే ఈ క్రీమీ లేయర్ను ప్రస్తావించారు. క్రీమీ లేయర్ అంటే ఇలా ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న దాంట్లో బీద వాళ్ళు ఎవరు
అనే కాన్సెప్ట్, ఫస్ట్ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ 1971లో వచ్చింది. కమిటీ పేరు ఏంటండి? సత్యనాథన్, రైట్. మామూలుగా మీరు మెయిన్స్ రాసేటప్పుడు ఇలాంటివన్నీ బాగా ఉపయోగపడతాయి. ఓకే, కాబట్టి నెక్స్ట్ 79లో మళ్ళీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ వచ్చింది, బీపీ మండల్ కమిషన్ వచ్చింది. ఇది బీసీ వాళ్ళ కోసం ఏర్పడ్డది. అంటే మీరు 51లో బీసీ ప్రస్తావన చేయకుండా, అర్థమైందా, బీసీ అనే కాన్సెప్ట్ మర్చిపోయినరా, లేదా బీసీ అనేది ఆ కాన్సెప్ట్ను వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయాలని ఇష్టం లేదా తెలియదు. 79లో మండల్, బీపీ మండల్ కమిషన్ వచ్చేసింది. అది రిపోర్ట్ మనకు 1980లో ఇచ్చారు. వాళ్ళు ఏమనంటే 27% రిజర్వేషన్ ఇవ్వాలా విద్యా సంస్థ లోపల ఉద్యోగాలు అని చెప్పేసి ఈ మండల్ కమిషన్ చెప్పింది. కాబట్టి ఇక్కడ ఒకదానిపై ఒకటి, ఫస్ట్ మా దేనికి ఇచ్చినామండి? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం. తర్వాత ఈ మండల్ కమిషన్ అనేది రావడం జరిగింది. ఓకేనండి, రైట్. కాబట్టి వీళ్ళు ఎంత చూపించారండి? 27% చూపించారు. ఏంటిది అది? రిజర్వేషన్. ఓకే, రైట్. ఇక్కడ నెక్స్ట్ ఈ మండల కమిషన్ మనము విపి సింగ్ గారు అమలు చేశారు. అంటే 27% రిజర్వేషన్ ఇవ్వండి బీసీల కోసం, ఓకే అన్న కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇలా బీసీలు ఎందరూ అనేది మనకు ఆల్రెడీ 1931లో చెప్పిన దాదాపు 4000 కుటుంబాలు, అది కులాల పైన, రైట్. ఇక్కడ 1993లో రామానందన్ ప్రసాద్ ఒకటి కమిషన్ ఒకటి, అది మళ్ళీ క్రీమీ లేయర్ గురించి రామనందన్ ప్రసాద్ కమిషన్ ఒకటి వచ్చింది 1993లో. అది క్రీమీ లేయర్ గురించి. క్రీమీ లేయర్ అంటే ఎవరు? ఉన్నత కుటుంబాల్లో ఎవరైతే మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ అన్నారో దాంట్లో కూడా బీదలు ఉండవచ్చు. అర్థమైందా? బీదరి యాక్చువల్ చెప్పాలంటే అండి, ఇక్కడ ప్రజలు 2 రకాలు, బీదలు ధనికులు. 2 రకాలు చేయాలి, ఇవన్నీ అవసరం లేదు. కాకపోతే అంతగా మనకి ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా కులాల ప్రస్తావన వస్తున్నది, ఒక పక్క పెట్టేసేయండి. తర్వాత 2011లో ఏంటంటే కులమని కాకుండా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేది, ఇలా సాంఘిక ఆర్థిక కులగణన అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. దీని ప్రకారము కొన్ని అంశాలు జరిగాయి. ఎస్పెషల్లీ ఇక్కడ బీపీఎల్ బీదరికాన్ని కూడా ఇక్కడ అటాక్ చేశారు. బీదరికాన్ని చెప్పేటప్పుడు 816 రూపీస్ ఇవాళ గ్రామీణ ప్రజలు ఒక వ్యక్తి నెలకు ఖర్చు చేయాలా. దీన్ని మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇవాళ తలసరి వినియోగ వ్యయం అంటారు. అదేవిధంగా 1000 రూపీస్ వచ్చేసి ఎంపీసీఈ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే ఇవాళ తలసరి వినియోగము పట్టణాల లోపల. కాబట్టి 816 రూపీస్ ఎక్కడండి? రూరల్. ఏమండి మరి ఇది ఎక్కడండి? అర్బన్. ఓకేనా, రైట్. ఈ విషయం అర్థం చేసుకోవాలా. ఒకవేళ కనుక వీళ్ళు ఖర్చు చేయలేకపోతే వాళ్ళు బీదరికులు ఉన్నట్లే అనే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇట్లా ఈ బీదరిక గణన అనేది మనకి ఇక్కడ ఇది అడిషనల్గా రావడం జరిగింది. ఈ సెక్ ప్రకారమే ఇలా కొన్ని పథకాలు ఇది అమలు చేస్తున్నారు. ఇలా మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ అయితేంది, అర్థమైందా, PMEGPS పథకం అయితేంది, ఇలా చాలా పథకాలు కూడా ఈ సెక్కు ఆధారంగా. సెక్ అంటే ఏంటండి? సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్, సాంఘిక ఆర్థిక కుల గణన. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే మనకు బీపీఎల్ ప్రస్తావన తీసుకొచ్చారు. యాక్చువల్గా బీదరికం అనేది మీకు తెలుసు 1973-74లో ఫస్ట్ ఇది తీసుకురావడం జరిగింది. ఆ బీదరిక గణన అనేది 73-74లో స్టార్ట్ అయింది కదా. అప్పుడు మనము 54% బీదలు ఉన్నట్లు చెప్పారు. అక్కడ గ్రామీణ ప్రాంతం అయితే 49 రూపాయలు ఖర్చు చేయాలా, పట్టణ ప్రాంతంలో అయితే 56 రూపాయలు ఖర్చు చేయాలా. ఖర్చు చేయకపోతే మీరు బీదరికములో ఉన్నట్లు. ఓకేనా, అది. కాబట్టి ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందండి బీదరిక లెక్కలు? 73-74లో స్టార్ట్ కావడం జరిగింది. అయితే 2011 అనేది చాలా. ఇక ఈ 1973 నుంచి 1973-74 నుంచి 2011 వరకు, ఏమండి 2011 వరకు వీళ్ళు నమ్ముకునేది అంటే ఎంపీసీ అంటే తలసరి వినియోగ వ్యయం. ఈ తలసరి ఆదాయం నుంచి తీసుకుంటారు. ఇది జనరల్గా తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్కమ్ బై ఇలా పాపులేషన్ వస్తుంది కదా, అర్థమైందా, జాతీయ ఆదాయం బై జనాభా వస్తుంది కదా. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు ఈ పీసీఏ లోపల 2 అంశాలు ఉంటాయి. పర్ క్యాపిటా ఇక్కడ మరి కన్జంప్షన్ ఉంటుంది. ఓకేనా, ఈ పర్ క్యాపిటా కన్జంప్షన్ నుంచి ఏం చేస్తారంటే ఎంపీసీ అని వస్తుంది. అది మనం మామూలుగా లెసన్లు నేర్చుకున్నాం. ఇప్పుడు మామూలుగా జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఓకేనా, రైట్, కమ్ టు ద పాయింట్.
సరే ఇక్కడ వచ్చేసి మరి బీదరికం రైట్స్ ఇలా మన వ్యవస్థ మారిపోయింది. బీదరిక గణన అనేది నీతి ఆయోగ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా 12 అంశాల ఆధారంగా లెక్కిస్తున్నారు. అది ఇవాళ ఎంపీఏ అంటాం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆధారంగా. కాబట్టి సెక్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే అక్కడ అంటే ముఖ్యంగా ఈ కులం అనే అంశం మళ్ళీ 2011లో ప్రస్తావించారు. ఎప్పుడు 1931 తర్వాత ఫస్ట్ కుల ప్రస్తావన వచ్చింది 2011లో అనే విషయం మీరు అర్థం చేసుకోవాలా. ఓకేనండి, రైట్, కమ్ టు ద పాయింట్. సో మొత్తం మీద ఇక్కడ బీదరికం విషయంలో ఇప్పుడు మనకు ఫస్ట్ లెక్కల లోపల దాదాపు 54% బీదలు ఉన్నారు. మరి ఇప్పుడు ఇలా 2022-23 ఏది ఎవరైతే నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చారో దీని ప్రకారం 12 అంశాల ఆధారంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు. ఇక్కడ దీని ప్రకారము ఇలా ఇది 12% దాదాపు 11.28% ప్రజలు ఇలా బీదరికలు ఉన్నట్లు చెప్తున్నారు. అదే మీకు ఐబిఆర్డి అంటాం. ఐబిఆర్డి ప్రకారము బీదరికము $2.15 ఆర్జన లేకపోతే వాళ్ళు బీదవాళ్ళు. దీని ప్రకారం ఇండియాలో ఓన్లీ 2.3% బీదలు ఉన్నట్లు ఐబిఆర్డి చెప్తా ఉన్నది. రీసెంట్గా 2025లో వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఇలా ఐబిఆర్డి ప్రకారము భారతదేశంలో బీదలు ఓన్లీ 2.3%. కానీ దానికి పారామీటర్ ఏంటండి, దానికి గణన ఏంటిది, $2.15. ఒక వ్యక్తి ఒక రోజుకు సంపాదించకపోతే, ఖర్చు పెట్టడం కాదు, సంపాదించకపోతే ఆయన బీదరికంలో ఉన్నట్లు. ఓకేనా, రైట్, కమ్ టు ద పాయింట్. సరే, ఇక్కడ మనకు కావాల్సింది ఐబిఆర్డి లెక్కలు కాదు, మనకు కావాల్సిన నీతి ఆయోగ్. ఎందుకోసం అంటే ఇలా వీళ్ళే ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి దీని ప్రకారం 12 అంశాలు వినియోగం కాదు. ఈ నీతి ఆయోగ్ కంటే ముందు ఎంపీసీ ఉండేది, అంటే ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, నెలసరి తలసరి వినియోగ వ్యయము, అది తీసేశారు. అది ఒకటే అంశం కదా, అది యూనిడైమెన్షనల్. అట్లా కాదు, మనము 12 అంశాలు తీసుకుంటే సరైన విధంగా లెక్కిస్తామని చెప్పేసి నీతి ఆయోగ్ వాళ్ళు 12 అంశాలు తీసుకొని లెక్కిస్తున్నారు. అది పక్క పెడదాం. ఓకే, సో అంటే మీరు కనుక చూసినట్లయితే ఒక్కొక్క అంశం ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ మీకు సెక్లో కూడా కులం ఉంది కాబట్టి నేను సెక్ అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసినాను, అర్థమైందా? కానీ అక్కడ పెద్దగా వాళ్ళు దాన్ని ఎక్కువగా ప్రస్తావన చేయలేదు. దీని ప్రకారం దాదాపు ఒక 46 లక్షల కులాలు ఏదో ఉన్నట్టు చెప్పారు, బట్ దానివల్ల ఇర్రిలెవెంట్ అనేది ఉద్దేశంగా దాన్ని పక్క పెట్టారు. ఇక 2019లో బీపీ శర్మ ఈయన మళ్ళీ క్రీమీ లేయర్ పైన ప్రస్తావన చేయడం జరిగింది. ఓకేనా, క్రీమీ లేయర్ అంటే ఏంటండి, ఉన్నత కులాలు ఏవైతుందో ఆ కులాల్లో కూడా బీదలు ఉంటారనే కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి క్రీమీ లేయర్ గురించి ప్రస్తావన జరిగింది గతం లోపల. తర్వాత బీసీల గురించి ప్రస్తావన జరిగింది గతం లోపల. ఎస్సీ ఎస్టీ గురించి మొదటి నుంచి ఇలా గణాంకాలు జరుగుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ ఉన్నత కులాల లోపల ఎవరైతే బీదలుగా ఉన్నారో వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ కల్పించాలనే కాన్సెప్ట్ ఇక్కడ రావడం జరిగింది, రైట్? కాబట్టి దీన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటారు. ఇది 2019. అంటే ఇప్పుడు రిజర్వేషన్ లోపల ఒక 100 సీట్లు మనకి ఇక్కడ ఉంటే అందులో మనకి ఇక్కడ ప్రస్తుతం మాత్రం బీసీకి ఓ 29 ఏర్పాటు చేసుకుంటే, ఇలా ఎస్సీకి ఓ 15 ఏర్పాటు చేసుకుంటే, ఇలా ఎస్టీకి ఒక 6 ఏర్పాటు చేసుకుంటే దాదాపు ఒక ఇది 50% వరకు వస్తుంది. ప్లస్ ఒక 10% ఇలా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఓకేనండి. తర్వాత ఈ బీసీలో కూడా ఇలా ఏకి ఒక 7% కేటాయించారు, ఇలా బీకి ఒక 10% కేటాయించారు, ఇలా సికి ఒక 1% కేటాయించారు, అదేవిధంగా డీకి ఒక 7% కేటాయించారు, ఇలా ఈకి ఒక 4% కేటాయించారు. ఇట్లా ఇదంతా ఏంది అంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ 100% సమానత్వం సాధించకపోయినా వాళ్ళ మధ్య గుర్తించే అసమానతలు వస్తే ఏమవుతుంది అంటే క్లాస్ వార్ వస్తుందని మార్క్స్ గారు చెప్పారు. కాబట్టి కార్ల్ మార్క్స్ ఏమిటంటే ప్రజలు ఎవరైతే మీ దేశంలో ఉన్నారో ఒకరిపైన ఒకరు గుర్తించే విధంగా మీరు అసమానతలు సృష్టించకూడదు. సృష్టించడం వల్ల క్లాస్ వార్ వస్తుంది, వర్గ సంఘర్షణ వస్తుంది. ఎందుకోసం డబ్బు ఉన్నవాడు ఊరుకోడు, ఏదో ఒకటి డబ్బు లేనివని అంటే ఉంటాడు, వాడు అక్కడ హార్ట్ అవుతాడు, అది పెద్ద గొడవ దారేసి క్లాస్ వార్ అవుతుంది, యుద్ధాలు అవుతాయి, పెద్ద న్యూసెన్స్ అని ఎవరు చెప్పారు? కార్ల్ మార్క్స్ చెప్పారు. సరే, ఆ యుద్ధాలు పక్క పెట్టు,
ఇంకోటి ఏంటంటే సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య అసమానతలు ఉంటే ఆ అసమానతలు ఎకనామిక్స్ ప్రకారము అది ద్రవ్యోల్బణ దారిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సమాజం లోపల రిచ్ కొందరే ఉన్నారు అనుకుందాం, ఇలా పూర్ ఎక్కువగా ఉన్నారు అనుకుందాం. ఈ రిచ్ ఏం చేస్తారంటే దే ఓన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, వాళ్ళే ఉత్పత్తి కారకాలు కలిగి ఉంటారు, వాళ్ళే ఉత్పత్తి చేస్తారు, లాభాల కోసం ధరను పెంచుతారు, ధర పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అసమానత వల్ల ఏమొస్తుంది? ద్రవ్యోల్బణం వస్తుంది. ఏమొస్తుంది? ద్రవ్యోల్బణం వస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం పొరపాటున మనం పర్మిట్ చేయొద్దు. అంటే తప్పకుండా ఈ అసమానతలు అనే కాన్సెప్ట్ను తీసేయాలి. ఓకేనండి. సో మొత్తం మీద ఇక్కడ విషయం ఏంటంటే రైట్, ఇక 2019 లోపల ఈ వీకర్ సెక్షన్స్, రైట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. అదొక మంచి కాన్సెప్ట్. ఎందుకోసం అంటే ఇలా ఉన్నత కులాల్లో కూడా బీదలు ఉండొచ్చు కదండి, అర్థమైందా? సో వాళ్ళకు కూడా ఇలా 10% రిజర్వేషన్, మొత్తం 60% రిజర్వేషన్ అనేది ఇలా కొనసాగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. అయితే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ లోపల 8 lakhs ఇన్కమ్ లోపు ఉండాలి. ఏమండి? తర్వాత వ్యవసాయ భూమి అయితే 5 ఎకరాల లోపు ఉండాలి. తర్వాత ఒకవేళ ఫ్లాట్ ఉంటే 1000 square feet లోపు ఫ్లాట్ ఉండాలి. ఒకవేళ కనుక వాళ్ళకు ఇల్లు కనుక మున్సిపాలిటీ లెవెల్లో ఉంటే 100 square yard లోపల ఉండాలా. అదేవిధంగా అవుట్ సైడ్ మున్సిపాలిటీ అయితే 200 square yard లోపల. ఇవి కొన్ని అంటే పారామీటర్స్. ఓకేనండి. దీనికోసం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చాం, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చాం, ఇలా బీసీలో ఏబిసిడి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాం, ఎకనామికల్ వీకర్స్ని కూడా ఇచ్చాం. అర్థమైందండి. సో దీనివల్ల ఏంటంటే ఇవాళ వెనుకబడ్డవారు కూడా ఆర్థిక ఫలాలు అందుకుంటారు అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం అర్థమైంది. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అండి, ఇవాళ వెనుకబడ్డ వాళ్ళైనా సరే ఎవరైనా కానీ ఇక్కడ విషయం ఏంటంటే దే దెమ్సెల్వ్స్ ఏకౌట్ దేర్ లైవ్లీహుడ్ అనే కాన్సెప్ట్ పోవాలి. ఇక్కడ ఇలా మన వాళ్ళు చేసే ఏంటంటే ఇలా బీదల కోసం ఏదో రేషన్ బియ్యం ఇవ్వడం, బీదల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ జేబులో డబ్బులు పెట్టడం, ఇదంతా వేస్ట్ అండి, ఇది చిల్లర. ఇది అర్థమైందా? ఇలా మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క మనిషిలో శక్తి ఉంటుందండి. వీ షుడ్ ట్రై టు అన్ఎర్త్ ద ఎబిలిటీ ఆఫ్ ద పర్సన్. అర్థమైందా? దానికి కావాల్సింది ఒకటే, ఎస్ మీరు ఇలా డ్యూయల్ ఎడ్యుకేషన్ పెట్టండి, ద్వంద్వ విద్యను పెట్టండి. అర్థమైందా? మీరు స్కూలు పోయిన ఒక పిల్లోడికి 10th class వరకు వాడు చదువుకుంటే అతనికి ఏం రావాలా? బుక్స్ నాలెడ్జ్ రావాలా, ప్లస్ స్కిల్లింగ్ రావాలా. స్కిల్లింగ్ అర్థమైందా? ఎందుకు? బుక్స్ నాలెడ్జ్ అంటేనో సేవా రంగం, స్కిల్లింగ్ అంటే వస్తు రంగం. ఇలా మీకు ఇలా జర్మనీ కావచ్చు, ఇలా మీకు సింగపూర్ కావచ్చు, లేకపోతే ఇలా చైనా కావచ్చు, ఇలా ఈ దేశాల లోపల డ్యూయల్ ఎడ్యుకేషన్ అది. మీకు తెలుసు వరల్డ్లో చాలా చిన్న దేశం జర్మనీ, వాడు ప్రపంచం మొత్తానికి కార్లు ఎక్స్పోర్ట్ చేస్తారండి. అవి చాలా కాస్ట్లీ కార్స్ అవి. రీజన్ ఏంటంటే వారి స్కూలింగ్లోనే పిల్లోనికి అన్ని నేర్పిస్తాడు. ఇలా చైనాలో కూడా 4000 వృత్తుల్లో శిక్షణ ఇస్తారండి 10th class లోపు. మన దగ్గర ఎన్ని వృత్తుల్లో ఇస్తున్నారండి? పొద్దుగాల 8 గంటలు పోగానే పిల్లోని వాడికి డోర్ వేసేస్తారు, ఇక మళ్ళీ రాత్రి 8 గంటలకు వదిలేస్తారు. ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ అర్థమైంది అంటే పిల్లోని మొత్తం పట్టించుడు. అర్థమైందా? 10th class వరకు వానికి ఏ అవగాహన ఉండదు. ఇలా 10th class తర్వాత నువ్వు అతనికి ఉద్యోగం ఇవ్వకపోయినా యూ కెన్ క్రియేట్ వండర్స్. ఎప్పుడు? వెన్ యూ ఫాలో డ్యూయల్ ఎడ్యుకేషన్. 2 రకాల విద్య. 50% మీరు పుస్తకాల్లో చదివించండి, ఇంకా 50% వృత్తులు చేయించండి. 4000 వృత్తుల్లో శిక్షణ ఇచ్చినప్పుడు 10th class వరకు అతను ఎట్లా తయారవుతారండి? కాబట్టి విద్యా విధానంలో కొంచెం మార్పు రావాలా. ఏదో కొటారి విద్య అని తీసుకొచ్చినారు 1969లో. అత్యంత పూర్వంపోకు విద్య అంటే కొటారి ఎడ్యుకేషన్ అండి. అర్థమైందా? ఆ 10+2+3 అని పెట్టాడు. ఏంటంట? 10+2+3 అంట. ఆ డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిన తర్వాత ఇంకేం ఏమీ రాదు. ఇట్లాంటి విద్యను మీరు ప్రవేశపెట్టి దేశంలో ఈ బీదరికాన్ని, దేశంలో నిరుద్యోగాన్ని, దేశంలో అసమానతలను పెంచి పోషిస్తున్నారు. ఏమనంటే $4 trillion ఎకానమీ అంటాం. అర్థమైందా? సో ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, ఇవాళ జనాభా అనేది సంపద అండి. వాళ్ళని ఉపయోగించుకునే విధానం మనం రావాలా. నువ్వు కనుక పర్ఫెక్ట్గా డ్యూయల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెడితే నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు నీ ఉద్యోగం అవసరం లేదు వాళ్ళకు. అర్థమైందా? మరి నువ్వెందుకు ప్రవేశపెట్టడం లేదు? అవే పుస్తకాలు చదివిస్తున్నావు కదా, అవుట్డేటెడ్.
అర్థమైందా? ఒకటి. ఒకటి ఏంటంటే మనం చేసేదల్లా వస్తువుల ఉత్పత్తికి కావాల్సిన శిక్షణ స్కూలింగ్లో ఇచ్చేసారు. అర్థమైందా? అలాంటప్పుడే వస్తు ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఎకానమీ అన్నప్పుడు ఇలా మీరు ఇట్లా ఉంటుంది ఎకానమీ. ఎట్లా ఉంటుందండి? ఇట్లా ఉంటుంది ఎకానమీ. ఇది ప్రాథమిక రంగం, ఇది ద్వితీయ రంగం, ఇది తృతీయ రంగం. ప్రాథమిక ద్వితీయ రంగంలో వస్తువులు ఉత్పత్తి అయితే అవన్నీ కోచింగ్ మీరు ఎస్ఎస్సి లోపలనే ఇవ్వాలి. ఎస్ఎస్సి లోపలనే పిల్లలకి ఇవ్వాలి. అంటే మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒకటే పుస్తకాలు చదివించడం కాదండి, అలా 50% మాత్రమే పుస్తకాలు చదివించాలి. మిగతా ట్రైనింగ్ ఇచ్చేయాలి, స్కిల్లింగ్. ఇలా చిన్నరోడ్డి సౌత్ కొరియా ఒక రాష్ట్రం అంత ఉండదు. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అన్ని గ్లోబల్ ప్రోడక్ట్స్. జపాన్ ఒక రాష్ట్రం అంత ఉండదు, వాళ్ళ వస్తువులు కూడా వరల్డ్ మొత్తం. జర్మనీ ఒక రాష్ట్రం అంత ఉండదు, వాళ్ళ వస్తువులు గ్లోబల్గా. రీజన్ ఏంటంటే ఆడ ఇచ్చే శిక్షణ ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిస్తే ఈ లొల్లంతా ఉండదు. అర్థమైందా? కమ్ టు ద పాయింట్. సో మొత్తం మీద ఈ కులగణన అనేది ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామంటున్నారు. ఓకే, సో దీనిపైన రైట్ ఈ సెన్సెస్ ఆల్రెడీ మనకు 2011లో తర్వాత 2021లో జరగాల. 2011లో జరిగింది కదా, 2021లో జరగాల. కోవిడ్ వల్ల దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. కాబట్టి ఈ కులగణన జరగడం వల్ల ఆటోమేటిక్గా ఆ కులాలు మొత్తం బయటకు వస్తాయి, వాళ్ళకు ఇన్కమ్ బయటకు వస్తుంది. దాని తగ్గట్టు మనం స్కీమ్స్ చేయవచ్చు. ఇలా కొన్ని స్కీమ్స్ చెప్పాను, అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఇక ముద్రా లోన్స్ అయితే అద్భుతం, అదేవిధంగా చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇలా స్ట్రీట్ వెండర్స్ ఇలా నిధి అని ఉంది, అద్భుతంగా చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇలా పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ చేశారు 2022లో, అద్భుతం. అర్థమైందా? అయితే యాక్చువల్గా 1979లోనండి, 1979లోనే ట్రైజమ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అది కంటిన్యూ చేస్తే బాగుండేది అక్కడ, అది కంటిన్యూ చేయలేదు. అంతా ఆరంభ ఆవేశం అంతే, అదే తర్వాత వదిలేసారు అక్కడ. కాబట్టి ఇక్కడ విషయం ఒకటే గుర్తుపెట్టుకుని ఏంటంటే ఇవాళ ప్రజలు 142 కోట్లతోని వరల్డ్లో నెంబర్ 1 కంట్రీ అండి. ఇదంతా హ్యూమన్ రిసోర్స్. ఇక న్యాచురల్ రిసోర్స్ పుష్కలంగా ఉంది కదా, రెండింటిని ఉపయోగించుకుంటే చాలు, దరిద్రం ఉండదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏదో వరల్డ్ బ్యాంక్ వారు 2.3% చాలా తక్కువ బీదరికం అని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా మనకు కావాల్సిన ఎంపీఐ ద్వారానే తెలుసుకోవాలి. ఎంపీఐ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ద్వారా తెలుసుకోవాలా. నీతి ఆయోగ్ కరెక్ట్, అదేవిధంగా దాని ప్రకారంగా దాదాపు 11% నుంచి 12% మధ్యలో మనకు బీదరికం ఉందన్న విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంటే మీరు అనొచ్చు 12% కదా బీదరికం అంటే, ఇలా 150 crore పీపుల్ 12% మామూలు విషయం కాదండి, అది అర్థమైంది, చాలా పెద్ద నెంబర్. ఓకే, కాబట్టి వీళ్ళందరినీ బీదరికం నుంచి బయటపడాలంటే ఒకటే విషయం ఏంటంటే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయకూడదు. ఇలా జేమ్ కీన్స్ అంటారు, మీరు ఏదో పని చెప్పి డబ్బులు ఇవ్వండి, ఏం పని లేదు, గోతులు ఇవ్వండి, గోతులు పూడ్చండి, అప్పుడు డబ్బులు ఇవ్వండి, అప్పుడు తెలుస్తుంది వ్యక్తికి. అదే ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఈ మహాత్మా గాంధీ ఇలా నేషనల్ రూరల్ ఇలా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది, ఓకేనండి. ఇది 2006లో స్టార్ట్ అయింది, 2025 అంటే 20 years. ఈ 20 yearsలో వీళ్ళు చేసిన కార్యక్రమాలంటివి, ఎన్ని కోట్ల ఆస్తులు వీళ్ళు సృష్టించారు, ఈ పథకం కింద మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు, కాస్ట్ బెనిఫిట్ అనేది మీరు బయట తీస్తే నథింగ్, ఏం ఉండదు. ఇవాళ 6,50,000 గ్రామాలు ఉన్నప్పుడు ఈ 6,50,000 గ్రామాల్లో కనుక ఉన్నటువంటి చెరువులు అవి తాంబాలం లాగా ఉంటాయండి. అవి వాటిని బావుల్లాగా తయారు చేస్తారు. నువ్వు ఏ కార్యక్రమం అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ అంతటిని మీరు ఏం చేయాలా, ఇవి చెరువులున్నాయి, చెరువుల్లో పూటి తీసి పడేసేయండి. ఇయర్ మొత్తం అంతే, మీరు ఈ చెరువును బావిగా తయారు చేయండి, అంతే. మీరు ఆ పని చేయించండి, అర్థమైందా? ఒక 2-3 years లోపల దేశంలో పడ్డ వర్షం అంతా దేశంలో ఉంటుంది, ఏ నదికి అవకాశం ఉండదు, ఏ సముద్రానికి అవకాశం ఉండదు. చిన్న టెక్నిక్ ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు ఎవరికి తెలియదు, ఓకేనా? సరే, ఏదైనప్పటికీ ఈ కులగణన అనే కాన్సెప్టు ఇలా మరి పేపర్ రావడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కాబట్టి కులగణన అవసరం అంటే అవసరం. ఎందుకోసం అంటే అన్ని కులాలు ఇక్కడ సమానంగా డెవలప్ కాలేదు. ఒకటి, వాళ్ళు ఉపయోగించే పరికరాలు కూడా అవుట్డేటెడ్. ఇవాళ ప్రపంచంతో మనం పోటీ పడాలంటే అద్భుతమైన పరికరాలు వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ ఇన్కంలో కూడా మార్పు తీసుకురావాలా, ఓకేనా? సో మొత్తం మీద ఈ యొక్క అంశం అనేది ఈసారి ఇలా 2021లో కావాల్సిన సెన్సెస్ 2025లో ఇలా అవుతున్నాయి. దీంట్లో పాపులేషన్ కాన్సెప్ట్ వస్తుంది, ఓకేనా? దీంట్లో నెక్స్ట్ ఎస్సీ ఇది కాన్సెప్ట్ వస్తుంది, ఎస్టీ కాన్సెప్ట్ వస్తుంది, బీసీ కాన్సెప్ట్ వస్తుంది, అర్థమైందా? సో అన్ని కాన్సెప్ట్స్ రావడం వల్ల ఏంటంటే కాంప్రహెన్సివ్గా
దేశంలో ఉన్న ప్రజలు, వారి కులాలు, వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి A to Z బయటికి రావడం వల్ల దానికి తగినట్లు మనం పథకాలు ఏర్పాటు చేసుకుంటాం. గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలామంది కులాల మధ్య చుచ్చుపెట్టడము అని అంటారు, తప్ప అది. అర్థమైందా? అది కాన్సెప్టే కాదు ఇక్కడ. అది ఎందుకోసం అంటే ఒక కులము అతన్ని ఎన్నుకున్నప్పుడు అతనికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉండొచ్చు. ఇంకో కులంలో పుట్టిన వానికి ఎక్కువ ఆదాయం ఉండవచ్చు. అర్థమైందా? మనుషులందరూ పుట్టినప్పుడు అందరూ సమానమండి. వాళ్ళు ఎన్నుకునే రూట్లోనే చేంజ్ ఉంటుంది. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.